వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మనం ప్రీవియస్ వీడియోలో ఈ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి వీడియోస్ చేయడం జరిగింది కదా. అందులో భాగంగా దానికి కంటిన్యూషన్ పార్ట్లో 4వ పంచవర్ష ప్రణాళిక గురించి ఈరోజు తెలుసుకుందాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినట్టయితే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను, ఇండియన్ ఎకానమీ అని. అందులో ఉంటుంది సీక్వెన్స్ కొద్దీ, అదని చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. ఇండియన్ ఎకానమీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన పంచవర్ష ప్రణాళికలు. ఇప్పుడు 4వ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. ఈ 4వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1969 నుంచి 1974 వరకు. దీనికి చైర్మన్ వచ్చేసి ఇందిరాగాంధీ గారు ఉన్నారు. అంటే ప్రధానమంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్గా ఉంటారు కదా. ఆ కాలంలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఉన్నారు. చైర్మన్ ఇందిరాగాంధీ. అలాగే డిప్యూటీ చైర్మన్ వచ్చేసి డిఆర్ గాడ్గిల్. దీన్ని అశోక్ రుద్ర అలెన్ మన్నే మోడల్ అని పిలుస్తారు. దీని థీమ్ వచ్చేసి స్థిరత్వంతో కూడిన వృద్ధి. ఈ థీమ్ అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ థీమ్ గురించి, స్థిరత్వంతో కూడిన వృద్ధి. అలాగే టార్గెట్ గ్రోత్ అంటే పెట్టుకున్న గ్రోత్, అంటే అంచనా వేసిన గ్రోత్ వచ్చేసి 5.7, వచ్చిన యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 3.3. అంటే పెట్టుకున్న గోల్ కంటే యాక్చువల్ గ్రోత్ చాలా తక్కువగా రావడం జరిగింది. ఈ కాలంలో ఇందిరాగాంధీ గరీబీ హఠావోని తీసుకురావడం జరిగింది 1974లో. ఈ 4వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి కొన్ని స్కీమ్స్, ప్రోగ్రామ్స్ చూద్దాము ఇంప్లిమెంట్ చేసినవి. 1969లో హజారే కమిటీ సూచన మేరకు 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయీకరణ చేయడం జరిగింది. అదే 1969లో ఎంఆర్టీపీ మోనోపాలిస్టిక్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఎంఆర్టీపీని తీసుకురావడం జరిగింది 1969లో, మోనోపాలిస్టిక్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్. నెక్స్ట్ 1970లో ఎంఆర్టీపీ కమిషన్ తీసుకురావడం జరిగింది. పీసీ మహలనోబిస్ ఆధ్వర్యంలో ఎంఆర్టీపీ కమిషన్, మోనోపాలిస్టిక్ అండ్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రోగ్రామ్స్ కమిషన్ తీసుకురావడం జరిగింది. ఇదే 1970లో వైట్ రెవల్యూషన్, శ్వేత విప్లవాన్ని తీసుకురావడం జరిగింది వర్గీస్ కురియన్ ఆధ్వర్యంలో. 1970లో అమూల్ ఆనంద్ మిల్క్ గుజరాత్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1971లో రష్యా సహకారంతో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖ ఉక్కు కర్మాగారం రష్యా సహకారంతో. 1971లోనే నార్త్ ఈస్ట్ కౌన్సిల్, ఈశాన్య రాష్ట్రాల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. 1970-73 కాలంలో ఈజీఎస్, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ను మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇదే తర్వాత 2005 సంవత్సరంలో ఎంజీఎన్ఆర్ ఈజీఏ ప్రోగ్రామ్గా చేంజ్ చేయడం జరిగింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా చేంజ్ చేయడం జరిగింది మన్మోహన్ సింగ్ కాలంలో. తర్వాత 1972లో వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్టింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. 1973లో ఫెరా, ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేటింగ్ యాక్ట్ను తీసుకురావడం జరిగింది. అదే 1999లో ఫెమాగా మారడం జరిగింది, ఫారెన్ ఎక్స్చేంజ్ మానిటరీ యాక్ట్గా. తర్వాత 5వ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. 1974-78 చైర్మన్ వచ్చేసి ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ ముగ్గురు ఉండడం జరిగింది. తర్వాత డిప్యూటీ చైర్మన్ వచ్చేసి డిప్యూటీ చైర్మన్ పిఎన్ హక్సర్. ఈ 5వ పంచవర్ష ప్రణాళికను పేదరిక నిర్మూలన ప్రణాళిక అని పిలుస్తారు. థీమ్ వచ్చేసి పేదరిక నిర్మూలన ప్రణాళిక. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. 5వ పంచవర్ష ప్రణాళిక పేదరిక నిర్మూలన ప్రణాళిక. దీన్ని డిపి తాపర్ మోడల్ అని పిలుస్తారు. ఇది ఈ 5వ పంచవర్ష ప్రణాళికలో పెట్టుకున్న గ్రోత్ వచ్చేసి 4.4, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 4.8. నెక్స్ట్ ఈ 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగిన కొన్ని ప్రోగ్రామ్స్ చూద్దాము. దీన్ని పేదరిక నిర్మూలన ప్రణాళిక అని పిలుస్తారు. 1 year ముందుగానే రద్దు చేయబడిన ఏకైక ప్రణాళిక. 1 year ముందుగానే రద్దు చేయబడిన ప్రణాళిక ఎన్నో ప్రణాళిక అంటే 5వ ప్రణాళిక. 5 సంవత్సరాలు లేదు, 5వ ప్రణాళిక 5 సంవత్సరాలు లేదు అని గుర్తుంచుకోవాలి. 1974 కాలంలో పోఖ్రాన్ 1 స్మైలింగ్ బుద్ధ 1 తీసుకొచ్చారు. అలాగే 2 వచ్చేసి 1998లో జరిగింది. పోఖ్రాన్ 2 1998. పోఖ్రాన్ 1 వచ్చి 5వ పంచవర్ష ప్రణాళిక కాలంలో జరిగింది 1974. 1975లో 20 సూత్రాల పథకాన్ని ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. 1975లో ఎంఎన్పి మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ను తీసుకొచ్చారు, సాగునీరు, విద్యా స్వేచ్ఛ. అలాగే నరసింహన్ కమిటీ సూచనల మేరకు 5 ఆర్ఆర్బీలను ఏర్పాటు చేశారు, రీజనల్ రూరల్ బ్యాంకులను ఏర్పాటు చేశారు 1975లోనే. ఇదే 1975లో ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు, ఐటీడీఏ. తర్వాత ఇదే 1975లో ఐసీడీఎస్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ని ఏర్పాటు చేశారు, తీసుకొచ్చారు 1975లోనే. 20 సూత్రాల పథకం, ఎంఎన్పి, నరసింహన్ కమిటీ ఆదేశాల మేరకు ఆర్ఆర్బీలు, ఐటీడీఏ, ఐసీడీఎస్. తర్వాత 1977 కాలంలో అంత్యోదయ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక తర్వాత రోలింగ్ ప్లాన్ తీసుకొచ్చారు 1978 నుంచి 80 వరకు. ఈ రోలింగ్ ప్లాన్, అలాగే ప్లాన్ హాలిడే, అలాగే ఎల్పీజీ గ్యాప్ అని ఉంటుంది. ఈ మూడింటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు తర్వాత 6వ పంచవర్ష ప్రణాళికకు సంబంధించి చూద్దాము. 1980 నుంచి 85 వరకు 6వ పంచవర్ష ప్రణాళిక జరగడం జరిగింది. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇందిరాగాంధీ గారు, అలాగే రాజీవ్ గాంధీ గారు చైర్మన్గా ఉన్నారు.
అలాగే డిప్యూటీ చైర్మన్స్ వచ్చేసి ఎన్డి తివారి, వైబి చవ్హాన్ గారు ఉన్నారు. దీన్ని లాక్డవాలా మోడల్ అని పిలుస్తారు. ఈ 6వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక అని పిలుస్తారు. 5వ పంచవర్ష ప్రణాళిక థీమ్ వచ్చేసి పేదరిక నిర్మూలన ప్రణాళిక అయితే 6వ పంచవర్ష ప్రణాళిక థీమ్ వచ్చేసి నిరుద్యోగ నిర్మూలన ప్రణాళిక. 5 పేదరిక, 6 నిరుద్యోగ నిర్మూలన గుర్తుంచుకోండి. తర్వాత ఈ 6వ పంచవర్ష ప్రణాళిక టార్గెట్ గ్రోత్ వచ్చేసి 5.2, యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 5.66. ఈ 6వ పంచవర్ష ప్రణాళికలో ఇంప్లిమెంట్ చేసిన కొన్ని ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ గురించి చూద్దాము. 1980 కాలంలో ఎన్ఆర్ఈపీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. అలాగే అదే 1980లో 6 ప్రైవేట్ బ్యాంకులను జాతీయకరణం చేశారు. 6 ప్రైవేట్ బ్యాంకులను నేషనలైజేషన్ చేశారు. 1982 కాలంలో నాబార్డ్ని ఏర్పాటు చేశారు. నాబార్డ్ అనేది శివరామన్ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శివరామన్ కమిటీ సూచన మేరకు, ఏ కమిటీ సూచన మేరకు ఏర్పాటు చేయడం జరిగిందని అడుగుతారు. శివరామన్ కమిటీ సూచన మేరకు. ఇదే 1982లో డ్వాక్రాను ఏర్పాటు చేయడం జరిగింది. డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ డ్వాక్రాను 1999లో SGSYలో విలీనం చేయడం జరిగింది. స్వర్ణ జయంతి గ్రామ్ స్వర్ణగర్ యోజనలో విలీనం చేయడం జరిగింది డ్వాక్రాను 1982లో ఏర్పాటు చేస్తే దాన్ని 1999లో SGSYలో విలీనం చేయడం జరిగింది. ఇదే 1980లో ఎక్సిమ్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగింది. 1981లో FSI ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 1983లో ₹2 కిలో బియ్యం ఏపీలో ఎన్టీఆర్ గవర్నమెంట్ కాలంలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 7వ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. 7వ పంచవర్ష ప్రణాళిక కాలం వచ్చేసి 1985 నుంచి 1990. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చైర్మన్ వచ్చేసి రాజీవ్ గాంధీ, అలాగే VP సింగ్ గారు. వైస్ చైర్మన్ వచ్చేసి మన్మోహన్ సింగ్. దీని థీమ్ వచ్చేసి ఆహారం, పని, ఉత్పాదకత, ఫుడ్, వర్క్, ప్రొడక్టివిటీ. అలాగే టార్గెట్ గ్రోత్ ఏమో 5.0 అయితే యాక్చువల్ గ్రోత్ ఏమో 6.4. గ్రోత్ టార్గెట్ గ్రోత్ ఏమో 5.0 అంచనా వేసుకుంటే, అలాగే యాక్చువల్ గ్రోత్ ఏమో 6.1. టార్గెట్ గ్రోత్ 5.0, యాక్చువల్ గ్రోత్ 6.1. తర్వాత ఈ 7వ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఏర్పాటు చేసిన ప్రోగ్రామ్స్ గురించి చూద్దాము. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం కన్స్యూమర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకొచ్చారు. అదే 1986లో బాల కార్మిక నిషేధ చట్టాన్ని తీసుకొచ్చారు. అలాగే జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. 1986లో వినియోగదారుల రక్షణ చట్టం, బాల కార్మిక నిషేధ చట్టం, అలాగే జాతీయ విద్యా విధాన చట్టాన్ని తీసుకొచ్చారు, మూడింటిని. తర్వాత 1988లో జాతీయ అక్షరాస్యత మిషన్ తీసుకొచ్చారు. 1988 జాతీయ అక్షరాస్యత మిషన్. అలాగే 1988లో సెబీని తీసుకొచ్చారు. షేర్వాణి కమిటీ సూచనల మేరకు సెబీని తీసుకొచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. అలాగే 1989లో జవహర్లాల్ నెహ్రూ రోజ్గార్ యోజనను తీసుకొచ్చారు. రోజ్గార్ యోజన తీసుకొచ్చారు. ఈ 7వ పంచవర్ష ప్రణాళిక కాలం తర్వాత 1992 నుంచి 92 వరకు ప్లాన్ హాలిడే వచ్చింది. ఎల్పిజి గ్యాప్ అని పిలుస్తారు దాన్ని మనం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. 7వ పంచవర్ష ప్రణాళిక 1985 నుంచి 1990 అయితే 1990 నుంచి 92 వరకు హాలిడే. అలాగే 92 నుంచి 97 వరకు 8వ పంచవర్ష ప్రణాళిక. 8వ పంచవర్ష ప్రణాళిక వచ్చేసి 1992 వరకు 1997. ఈ 8వ పంచవర్ష ప్రణాళిక కాలంలో చైర్మన్ పివి నరసింహారావు, వైస్ చైర్మన్ వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ. టార్గెట్ గ్రోత్ 5.6 పెట్టుకుంటే వచ్చిన గ్రోత్ ఏమో 6.8 వచ్చింది. 8వ పంచవర్ష ప్రణాళిక థీమ్ వచ్చేసి మానవ వనరుల అభివృద్ధి మరియు ఉత్పాదిత ఉద్యోగాలు. ఈ మోడల్లో 8వ పంచవర్ష ప్రణాళికను LPG మోడల్ అని పిలుస్తారు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ నమూనా అని పిలుస్తారు. ఈ కాలంలో ఏర్పాటు చేయబడిన ప్రోగ్రామ్స్, స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయబడిన చూద్దాము. మన్మోహన్ సింగ్ ఫార్ములా, దాన్ని LPG రిఫార్మ్స్ అంటారు. దీనివల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పడడం జరిగింది. 1993లో రంగరాజన్ కమిటీ సూచనల మేరకు పెట్టుబడి ఉపసంహరణ. 1992లో సెబీకి చట్టబద్ధత ఏర్పడడం జరిగింది. ఈ సెబీ 7వ పంచవర్ష ప్రణాళికలో ఏర్పాటు కావడం జరిగింది. కానీ చట్టబద్ధతనేమో 8వ పంచవర్ష ప్రణాళికలో. 1993లో ప్రధానమంత్రి రోజ్గార్ యోజనను ఏర్పాటు చేయడం జరిగింది. దాన్నే 2008లో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్గా చేంజ్ చేయడం జరిగింది. PMRGY 1993. 2008లో దాన్నే PMEGPగా చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇదే 1993లో మహిళా సమృద్ధి యోజన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహిళా సమృద్ధి యోజన 2001లో మహిళా స్వయం సమృద్ధి యోజనగా చేంజ్ చేయడం జరిగింది. 9వ పంచవర్ష ప్రణాళిక 1997 నుంచి 2002. 1997 నుంచి 2002 వరకు 9వ పంచవర్ష ప్రణాళిక. ఈ 9వ పంచవర్ష ప్రణాళిక కాలంలో దేవేగౌడ చైర్మన్, అలాగే మధు దండవతే డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. దీని థీమ్ వచ్చేసి సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. ఇదన్నీ గ్రూప్ 2 మొన్న రీసెంట్గా జరిగిన TGPSC గ్రూప్ 2లో 2024లో అడగడం జరిగింది. సాంఘిక న్యాయంతో కూడిన వృద్ధి. ఈ పంచవర్ష ప్రణాళికలో
టార్గెట్ గ్రోత్ ఏమో 6.5గా పెట్టుకుంటే యాక్చువల్ గ్రోత్ ఏమో 5.35గా రావడం జరిగింది. టార్గెట్ గ్రోత్ అంచనా వేసిన గ్రోత్ ఏమో 6.5, అలాగే వచ్చిన గ్రోత్ ఏమో 5.35. తర్వాత ఈ ప్రోగ్రామ్స్ చూద్దాము. ఈ కాలంలో ఇంప్లిమెంట్ చేయబడిన ప్రోగ్రామ్స్ 1990లో IDFC ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 2015లో వాణిజ్య బ్యాంకుగా చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఇదే 1990లో బాలికా సమృద్ధి యోజన, ఇదే 1990లో ట్రాయ్ ఏర్పాటు చేయడం జరిగింది. టెలికాం రెగ్యులేటింగ్ అథారిటీ ఆఫ్ ఇండియా TDPS టార్గెట్ పబ్లిక్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ 1997. పూరా ప్రొవైడింగ్ అర్బన్ అమెంటిస్ టు రూరల్ ఏరియాస్ 1997. KGBV కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ 1997. ఇవన్నీ 1997లో ఏర్పాటు చేయడం జరిగింది. 1999లో IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటింగ్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. 1999 IRDA. అలాగే 2000 సంవత్సరంలో PGSY ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన, అలాగే AAY అంత్యోదయ అన్న యోజన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. 10వ పంచవర్ష ప్రణాళిక 2002 నుంచి 2007 వరకు. ఈ కాలంలో ప్రధానమంత్రి అంటే చైర్మన్ వచ్చేసి వాజ్పేయి, డిప్యూటీ చైర్మన్ KC పంత్. ఈ 10వ పంచవర్ష ప్రణాళిక థీమ్ వచ్చేసి గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్. టార్గెట్ గ్రోత్ ఏమో 8%, యాక్చువల్ గ్రోత్ ఏమో 7.6. పెట్టుకున్న అంచనా గ్రోత్ ఏమో 8.1 అయితే వచ్చిన గ్రోత్ ఏమో 7.6. ఈ గ్రోత్ 7% మించిన మొదటి ప్రణాళిక 10వ పంచవర్ష ప్రణాళిక. తర్వాత ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇంప్లిమెంట్ చేయబడిన ప్రోగ్రామ్స్ గురించి చూద్దాము. 2004లో జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. స్వామినాథన్ సూచనల మేరకు 2005లో NDMA నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే 2005లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 11వ పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. 11వ పంచవర్ష ప్రణాళిక 2007 నుంచి 2012 వరకు. చైర్మన్ వచ్చేసి మన్మోహన్ సింగ్, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మాంటేంగ్ సింగ్ అహ్లూవాలియా. ఇతనే చివరి వైస్ చైర్మన్. 12వ పంచవర్ష ప్రణాళిక కూడా ఇతనే చైర్మన్గా ఉంటాడు, డిప్యూటీ చైర్మన్గా. ఈ పంచవర్ష ప్రణాళిక థీమ్ వచ్చేసి వేగవంతమైన సమ్మిళిత వృద్ధి. 11వ పంచవర్ష ప్రణాళిక థీము వేగవంతమైన సమ్మిళిత వృద్ధి. టార్గెట్ గ్రోత్ ఏమో ఫస్ట్ అంచనా వేసిన గ్రోత్ 9%గా పెట్టుకున్నారు. దాని తర్వాత దాన్ని 8.1గా తగ్గించారు. అలాగే యాక్చువల్ గ్రోత్ వచ్చేసి 8%. ఈ పంచవర్ష ప్రణాళికల్లో ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్స్ గురించి చూద్దాము. 2007లో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ స్వస్థ్ బీమా యోజన 2007. దీన్నే 2018లో ఆయుష్మాన్ భారత్గా చేంజ్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ బీమా యోజన 2007. దీన్నే 2015లో ప్రధానమంత్రి జన్ జీవన్ బీమా యోజనగా చేంజ్ చేయడం జరిగింది 2015లో. తర్వాత ఈ 2007లో ఉజ్వల స్కీమ్ను తీసుకొచ్చారు. ఈ ఉజ్వల స్కీమ్ దేనికి సంబంధించింది అంటే వ్యభిచార వృత్తి నుంచి విముక్తి పొందిన వారికి పునర్నివాసాన్ని కల్పించే స్కీము ఉజ్వల 2007. ఈ 2007లో వృద్ధాప్య పింఛన్, వితంతు పింఛన్ను తీసుకొచ్చారు. NFSM నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ను 2007లో తీసుకొచ్చారు. ఈ NFSM 2013లో NFSA నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్గా చేంజ్ చేయడం జరిగింది. 2008లో PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు. అలాగే ఇదే 2008లో మోడల్ స్కూళ్ళను ఏర్పాటు చేయడం జరిగింది. 2008 PM ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ అయిన మోడల్ స్కూల్స్. 2009 REA రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ విద్యా హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2009 విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఈ 11వ పంచవర్ష ప్రణాళికను ఇంక్లూజివ్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ గ్రోత్ అని పిలుస్తారు. ఇది గ్రూప్ 2లో రావడం జరిగింది. ఒక పక్క పంచవర్ష ప్రణాళికలు ఇచ్చి ఇంకొక పక్క థీమ్ని అడగడం జరిగింది. సో ఈ థీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. తర్వాత 12వ పంచవర్ష ప్రణాళిక, చివరి పంచవర్ష ప్రణాళిక గురించి చూద్దాము. 2012 నుంచి 2017 వరకు. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో మన్మోహన్ సింగ్ అండ్ నరేంద్ర మోడీ గారు చైర్మన్గా ఉన్నారు. వైస్ చైర్మన్ వచ్చేసి అహ్లూవాలియా. ఇది LPG నమూనా, అలాగే రూరల్ అర్బన్ మిషన్ అని పిలుస్తారు. దీని థీమ్ వచ్చేసి సుస్థిరాభివృద్ధి. టార్గెట్ గ్రోత్ ఏమో 8.2 అయితే యాక్చువల్ గ్రోత్ ఏమో 6.9. ఇది చివరి ప్రణాళిక. ప్లానింగ్ కమిషన్ రద్దు కావడం జరిగింది. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలో ఇంప్లిమెంట్ చేసిన థీమ్స్ అలాగే ప్రోగ్రామ్స్ గురించి చూద్దాము. 2013లో నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఏర్పాటు చేశారు. అలాగే 2014లో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి రావడం ద్వారా కొన్ని స్కీమ్స్ని ఏర్పాటు చేశారు. 2014లో ఏర్పాటు చేసిన స్కీమ్స్ గురించి చూద్దాము. ఒకటి స్వచ్ఛ భారత్, అలాగే మిషన్ ఇంద్రధనస్సు, మేక్ ఇన్ ఇండియా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఇవన్నీ 2014లో ఏర్పాటు చేశారు. స్వచ్ఛ భారత్, మిషన్ ఇంద్రధనస్సు, మేక్ ఇన్ ఇండియా, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. తర్వాత 2015లో బేటీ బచావో బేటీ పడావో, అమృత్ మిషన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన,
సుకన్య సమృద్ధి యోజన, స్కిల్ ఇండియా మిషన్, డిజిటల్ ఇండియా. తర్వాత 2016లో స్టార్టప్ ఇండియా ప్రోగ్రామ్, ఇది అంకుర సంస్థలకు సంబంధించింది. అదే 2016లో స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్, ఇది ఎస్సీ ఎస్టీ మహిళలకు పారిశ్రామిక అవకాశాల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. సేతు భారత్ పథకం, అలాగే ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన, ఎల్పిజి బీపీఎల్ కుటుంబాలకు ఎల్పిజి సౌకర్యాన్ని ఇంప్లిమెంట్ చేయడం. తర్వాత ఈ ప్లానింగ్ కమిషన్ రద్దు కావడంతో నీతి ఆయోగ్ ఏర్పడింది. నీతి ఆయోగ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ 12వ పంచవర్ష ప్రణాళిక పూర్తిగా అమలు కాలేదు. ఇది ఫ్రెండ్స్ పంచవర్ష ప్రణాళికకు సంబంధించింది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. 2024 టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 2 ఎగ్జామ్లో 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఒకవేళ మీకు ఈ కంటెంట్ మాత్రం యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్ ఉన్నారో. థ్యాంక్ యూ.